గురువుగారు, ఈ మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు ఆర్థికంగా ఈ పరాభవన సంవత్సరంలో మేలు జరుగుతుంది? మకర రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే పూర్వమంతా కూడా వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో పీడిస్తున్నారు. ఈ సంవత్సరం అంటే 2025 నుంచి ఇంత కూడా వాళ్ళ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇప్పుడిప్పుడే వాళ్ళకంతా కూడా రాజయోగాలు మొదలవుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు తృతీయ స్థానంలో బలపడి ఉన్నారు. అత్యంతంగా శుభమైన ఫలితాలు ఇస్తున్నారు. శని భగవానుడు అనుగ్రహం వల్ల సంఘాల్లో గౌరవం పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వీళ్ళకంతా కూడా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం, ఉచ్చ స్థానంలో మార్పు వల్ల ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకంతా కూడా అతి శీఘ్రంగా వివాహ గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా నవంబర్ 28వ తారీఖు లోపల వివాహాది శుభకార్యాలు ఈ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా పరాభవన సంవత్సరంలో అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో అంతా కూడా మంచి శుభవార్తను వింటారు. గృహయోగం కోసం ప్రయత్నం చేసుకునే గృహయోగ ప్రాప్తి, ఉద్యోగం కోసం నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి పదవిలో ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు కూడా జరగడం వల్ల, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల వీళ్ళకంతా కూడా మంచి మార్పు జరగడం వల్ల ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి కానీ, ఈ యొక్క హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా కానీ, మరియు ఇక్కడ చూసుకుంటే నూతన ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ స్టాక్ బ్రోకింగ్ చేసుకునే వాళ్ళకైనా కానీ అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు కూడా అత్యంత శుభమైన ఫలితాలు. మకర రాశి జాతకులకైతే కనుక అంగారకుడు కనుక జాతకరీత్యా ఉచ్చస్థానంలో ఉంటే కనుక అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా చూసుకోవాలి. గోచారిత్య గ్రహాలంతా కూడా యువకరంగా ఉన్నాయో చూసుకోవాలి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి బృహస్పతి సంచారం మేరకి, రాహుగ్రహ సంచారం మేరకి అత్యంత యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన డిసెంబర్ 5వ తారీఖు నుంచి ప్రారంభం ఉంటుంది. కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది, సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గురువుగారు, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా? తప్పకుండా శ్రీ పరాభవన సంవత్సరం అనేది దీనికంతా కూడా అర్థం ఏంటిదంటే పరాభవం వస్తాయని చెప్పేసి అని అందరికీ కూడా మనస్పర్ధలు కలుగుతాయని చెప్పి, అపవాదాలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ దాని అర్థం అది కాదు. ప్రధానంగా చూసుకుంటే మన జీవితంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా అనుకోని సంఘటనల వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడం కానీ, అనుకోని సంఘటనల వల్ల అదృష్టం కలిసి వచ్చి ప్రతి విషయంలో కూడా మనకి మంచి జరిగే విషయాలు కలగడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ప్రతి విషయంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మానవ జీవితంలో మార్పు తీసుకొచ్చేది, జీవితంలో ఐశ్వర్యం, ఆనందం తీసుకొచ్చేది అని అర్థం కూడా ఉంటుంది. పరాభవన సంవత్సరం అంటే సకల శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఈ సంవత్సరంలో మనం కేంద్రంగా చెప్పుకోవాలంటే గోచార చక్రం ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు గోచారం ఏ రకంగా ఉంది, గోచారరీత్యా బృహస్పతి గోచారం ఏ రకంగా ఉంది, రాహు యొక్క గోచారం ఏ రకంగా ఉంది, మరియు కేతుగ్రహ గోచారం ఏ రకంగా ఉంది, ఈ ప్రధానమైన గ్రహాల యొక్క ప్రభావం మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రం చెప్తూ ఉంటుంది. ప్రధానంగా శని గోచారంలో చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. రాహు యొక్క గోచారం చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా కుంభరాశిలో ప్రయాణం చేస్తూ మరియు స్థానచలనం జరుగుతుంటారు. అపసవ్య దిశలో అంతా కూడా స్థానచలనం జరుగుతుంది. మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తారు డిసెంబర్ 5వ తారీఖు దాకా, మరియు స్థానచలనం జరుగుతుంది. మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పు, మిథున రాశిలో మార్పు చెందుతారు. మిథున రాశిలో ప్రధానంగా చూసుకుంటే జూన్ 1వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. ఈ కర్కాటక రాశి ఏమవుతుందంటే బృహస్పతికి అంతా కూడా అత్యంతమైన ఉచ్చస్థానం, అది బలంగా ఉంటారు. శీఘ్రంగా శుభఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం వల్ల ఏంటిదంటే సంఘంలో గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు గణిస్తూ ఉంటారు, వంశాభివృద్ధి కలుగుతుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతుంటాయి. గృహయోగము, భూసంపద అంతా కూడా ఎవరి జాతకరీత్యా అయితే గురుబలం ఉందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ శుక్రుడు, అంగారకుడు, సూర్య భగవానుడు అంతా కూడా యోగకరంగా ఉండాలి జాతకరీత్యా కూడా. ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మరియు అక్టోబర్ నెలలో కూడా బృహస్పతి సంచారం అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దేశ గోచారంలో కూడా మార్పులు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం అత్యంత శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. శీఘ్రంగా నైరుతి ఋతుపవనాల సకాలంలో పడడం వల్ల మంచిగా ఈసారి పంటలంతా కూడా 3 నుంచి 4 పంటలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతులకంతా కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి, ప్రధానంగా బంగారానికి రేటు ఎక్కువ పెరుగుతుంది.
బంగారం అంతా కూడా బంగారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి బంగారము వెండి మరియు ప్లాటినం అనే ఈ యొక్క ద్రవ్యాలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వీటికంటే పదార్థాలకంతా కూడా మంచిగా రేట్ ఎక్కువగా పెరగడం, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతుంటుంది, ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రధానంగా చూసుకుంటే సిరిధాన్యాలకి, శనగలకి మరియు పచ్చ అంటే పెసర్లకు కానీ పచ్చగా ఉండే కూరగాయలకు ఏవైనా కానీ ఆకుకూరలు కావచ్చు, పచ్చగా ఉండే కూరగాయలకంతా కూడా రేట్ ఎక్కువ పెరగడానికి ఆస్కారం. నిత్యావసర వస్తువులకు కూడా రేట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దేశంలో అంతా కూడా స్వల్పంగా కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు జరగడం కానీ, ఈ యొక్క జలాశయాలు నిండిపోవడం కానీ, అతివృష్టి అనేది ప్రధానంగా ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా పడటం వల్ల పంటలు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ప్రణాళికలంతా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క బలం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి తగు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. గురువుగారు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు? చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.